రెండేళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి 24,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈ 24,000 రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే మూటలు మోస్తున్నావు కదా, నీ వాటాల కోసం మంత్రులు నువ్వైతే తన్నుకుంటున్నారు కదా, మరి వాటికి పైసలు ఉంటాయి కానీ మా ఆటో కార్మికులకు నెలకు 1,000 రూపాయలు ఇవ్వడానికి లేవా నీకు? నెల నెల కప్పం కడుతున్నావు ఢిల్లీకి, మూటలైతే బాగానే మోస్తున్నావు. మరి మా ఆటో కార్మికులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అన్నావు, చెయ్యి వద్దంటలేము. 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అని మొన్న కొబ్బరికాయ కొట్టొచ్చినావు, చెయ్యి మేము వద్దంటలేము. మరి 1,00,000 కోట్లేమో దొరుకుతాయాడికి 1,000 రూపాయలు దొరుకుతలేవు ఆటో కార్మికులకు ఇవ్వడానికి? 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా మూసి సుందరీకరణకు, ఫ్యూచర్ సిటీకి, అందాలకు, సోకులకు ఖర్చు పెడుతున్నావు, పెట్టిన మేము వద్దంటలేము. మరి మా ఆటో కార్మికులు అంటే ఎందుకు అంత నీకు పట్టింపు లేదు? రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు, ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళీ రావా హైదరాబాద్కు? నువ్వు మళ్ళీ హైదరాబాద్కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పెట్టడానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులని నిలదీస్తారు. జాగ్రత్త. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల్ ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ళు యాడికి లేదా రాహుల్ గాంధీకి?